కాపాడాల్సిన ప్రభుత్వం పగబట్టింది. పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు పెట్టింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా 230 మందిపై 18 కేసులు నమోదు చేసి చిత్రహింసలు పెట్టారు. ఇది జగన్ ప్రభుత్వంలో అమాయకులపై జరిగిన దాష్టికం. ఇప్పుడు ప్రభుత్వం మారడం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడంతో తమ జీవితాలను నాశనం చేసిన అధికారులు, వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. అందుబాటులో ఉన్న మంత్రులను కలిసేందుకు విజయవాడ వచ్చి తమ గోడును విన్నవించుకుంటున్నారు. బాపట్ల జిల్లా రామాపురంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని మరీ వైసీపీ నేతలు ఇబ్బందులు పెట్టారని బాధితులు తెలిపారు. అక్క చెల్లెళ్ల మధ్య జరిగిన ఘర్షణను అడ్డం పెట్టుకునే సీఐ మల్లికార్జునరావు చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. మద్యం సేవించి తమపై దాడి చేశాడని వాపోయారు. ఈ విషయంలో ప్రశ్నించిన 230 మందిపై వివిధ రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టారన్నారు. 8 నెలల గర్భిణిని కూడా చితకబాదారని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం స్పందించి చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు, డీఎస్పీ ప్రసాద్తో పాటు ఈ దాష్టికంతో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దలను, పోలీసు ఉన్నతాధికారులను కలిసి కోరినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి తమపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ప్రధాన పార్టీలు కానీ, ఎవరన్నా కానీ మా అక్క చెల్లెములు చూడండి ఎంతమంది ఉన్నారు. మొత్తం 230 మంది మీద కావాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకీల్ జిందార్ గారు ఆధ్వర్యంలో కానీ, చీరాల డిఎస్పీ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కానీ, చీరాల రూరల్ సిఐ గారు మల్లికార్జున గారు ఆధ్వర్యంలో కానీ చిన్న సమస్య, చిన్న తోడుకోళ్ళ సమస్య అయితే పోలీసు వాళ్ళకి సంబంధం లేని విషయం అయితే కావాలని పోలీసు వారు వాళ్ళు తోడుకోళ్ళిద్దరూ చిన్న ఘర్షణ చేసుకుని ఉంటే టూ మచ్గా తాగి మైకుల్లో కొడుతుంటే మా మిత్రుడు, నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు, మమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏందని అడిగితే ఆయన సీఏ గారు అనే విషయం తెలియక నెట్టాడు. నెట్టిన దానికి కావాలని 230 మంది మీద రకరకాల కేసులు పెట్టి 8 నెలల్లో ఉన్న గర్భిణీ మహిళను కూడా చూడకుండా ఇష్టం కొట్టి కాలు చేతులు ఇరగొట్టేటట్టు కొట్టినట్టు వీడియోలు కూడా ఉన్నాయి. ఆ తోడు వాళ్ళు ఇద్దరు జగడానికి తీసుకెళ్ళి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని బాధించి కాలు కట్టేసి కాలు మీద మనిషి కూర్చుని ఆటపాల ఎస్ఐను, చీరాల ఎస్ఐ వాళ్ళిద్దరు కలిసి కాలు కట్టేసి కాలు పైకెత్తి కాలు మీద చేతి మీద కొట్టి, ఈ చేతి మీద కొడతా ఉంటే చెయ్యి కొట్టమంటే తీసి రాళ్ళకేసి కొట్టమన్నాడు, ఇంటికేసి కొట్టమంటున్నాడు. చెయ్యి వాచిపోయింది, వాడు కాలు ఎప్పుడు పడిపోతుంది. ఏముంది అయ్యా మాకు ఈ బాధ, మాకేమో ఒకరి మీద పోయేవాళ్ళు కదా. నేను బరిగోళ్ళు కాడ ఉండే మనిషి, నేను బరిగోళ్ళు కాడ తోలుకుని వచ్చి బరిగోళ్ళు కట్టేసి మేత వేస్తా ఉండే వచ్చి లాక్కుని వెళ్ళి మమ్మల్ని కొట్టి, మీరు ఎవరు మమ్మల్ని ఏమి లేకుండా మమ్మల్ని కొట్టి మమ్మల్ని చేసి మమ్మల్ని చేసి జైల్లో వేసి 5 రోజులాగా ఉండి అన్నం వేసే కాడ అన్నం వేస్తామంటే పోతా, ఇది వాసన అన్నం అంట, ఇదంట అదంట అని చెప్పి మమ్మల్ని కొట్టి ఇంటిల్లో కొట్టేసి ఒక 4 స్టేషన్లో మార్చి